రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆపరేషన్ సింధూర్లో ఘోరంగా చావు దెబ్బతిన్న తరువాత భారత్ యొక్క వైమానిక దాడులతో అల్లకల్లోలమైపోయిన తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ కొత్త వ్యూహం ఏంటంటే, ఇంత మటుకు పాకిస్తాన్ తన దేశంలో ఉన్నటువంటి వేర్వేరు ఉగ్రవాద సంస్థలను వేర్వేరుగా సంచాలన చేసేది. ఎలిటీ స్ట్రీమ్ ఎలిటీగా పనిచేసేది, జైషే మొహమ్మద్ ద్వారా పనిచేసేది. అంటే ఈ రెండింటికి వేర్వేరు ఐఎస్ఐ హ్యాండ్లర్స్ ఉండి వీళ్ళ చేత పని చేయించేవాళ్ళు. ఇప్పుడు ఇది పని కాదు అని చెప్పి అన్ని భారత వ్యతిరేక కశ్మీర్లో పనిచేసే భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చింది. అంటే ఒకరి మీద ఒకరిని ప్లే చేసేటటువంటి గేమ్ను మానేసి కలిసి పోరాడాలన్నటువంటి వ్యూహాన్ని తీసుకుంది. దీంతో ఎలిటీ ప్లస్ జైషే మొహమ్మద్, దీంతో పాటు మూడవ శక్తి తోడైంది. అది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్, ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో పనిచేసేటటువంటి ఈ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పుడు ఈ రెండు సంస్థలతో చేరింది. వీటిని మూడిటిని ఐఎస్ఐ సంచాలన చేస్తోంది, డైరెక్ట్ చేస్తోంది, వీటికి టాస్క్లు ఇచ్చి పని చేయిస్తోంది. అంతేకాకుండా వీళ్ళకి ఇప్పుడు హమాస్ శిక్షణ లభిస్తోంది. అందుకే హమాస్కి చెందినటువంటి కీలక నాయకులు ఇటీవలి కాలంలో పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్లో పర్యటన చేశారు. లష్కర్ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు, కరాచీలో పాల్గొన్నారు. అదేవిధంగా వేరే వేరే ప్రాంతాల్లో, ముఖ్యంగా మురీద్కే లష్కరే తోయబా హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి ఇటీవలి కాలంలో చూసినట్టయితే లష్కరే తోయబా నాయకుడైనటువంటి సైఫుల్లా కస్తూరి కావచ్చును, అదేవిధంగా జైషే మొహమ్మద్కి చెందినటువంటి తల్హా సయీద్ కావచ్చును, వీళ్ళతోటి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు పదే కలిసి కనిపిస్తున్నారు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీని అర్థం ఏంటంటే, ఈ మూడు ఉగ్రవాద గ్రూపులను కలిపి కశ్మీర్ పైన, భారత్ పైన ఫోకస్ పెట్టేందుకు హమాస్ సహాయంతో పాకిస్తాన్ ప్రయత్నించబోతోంది. దీనికి కొన్ని సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి ఐఎస్కేపీ, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్ యొక్క నాయకుల్లో, కీలకమైనటువంటి నాయకుల్లో ఒకడైనటువంటి మీర్ షఫీక్ మంగల్, అతను ఇటీవల ఒక కార్యక్రమంలో లష్కరే తోయబాకి చెందినటువంటి సీనియర్ కమాండర్ రాణా మహమ్మద్ అష్ఫాక్కి ఒక ఆయుధాన్ని ప్రజెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వార్త పాకిస్తానీ గూఢచారి వర్గాల్లో చాలా ప్రామినెంట్గా చర్చకు వచ్చింది. ఇండియన్ ఇంటెలిజెన్స్ కూడా ఈ ఫోటోలను, దీనికి సంబంధించిన కార్యక్రమ వివరాలను సేకరించింది. అంటే ఐఎస్కేపీ, ఎలిటీ, లష్కరే తోయబాలు దగ్గరవుతున్నాయి. ఐఎస్కేపీ ఒక మ్యాగజైన్ నడుపుతుంది, దాని పేరు ఎల్గార్. ఎల్గార్ అంటే యుద్ధ నినాదం అని మనం చెప్పొచ్చు, బ్యాటిల్ క్రై ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఈ ఎల్గార్ అనే మ్యాగజైన్లో కశ్మీర్లో పోరాడినటువంటి లష్కరే తోయబా కమాండర్లు ఎవరైతే ఉన్నారో, భారతదేశం అధీనంలో ఉన్నటువంటి కశ్మీర్లో ఉగ్రవాదానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు, అబూ హురైరా కావచ్చు, మహమ్మద్ ఉమర్ కావచ్చు, అబూ దుజానా కావచ్చు, వీళ్ళ గురించినటువంటి ఆర్టికల్స్ చాలా విరివిగా ఈ ఎల్గార్ మ్యాగజైన్లో వస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే, ఐఎస్కేపీ ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఐఎస్కేపీ లష్కరే తోయబాల్ని ఐఎస్ఐ దగ్గరగా తీసుకొస్తుంది. దీంతోపాటు టర్కీ, ఖతర్ వంటి దేశాలలో ఉన్నటువంటి ఐఎస్ఐ అసెట్స్ అక్కడి నుంచి నార్కో రూట్స్, అంటే మాదక ద్రవ్యాల సరఫరా రూట్ల ద్వారా వీళ్ళకి నిధులు సమకూర్చటము, వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడము, ఏ టాస్కులు వీళ్ళు చేయాలో అవన్నీ చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి రాకుండా ఇవి టర్కీ నుంచో ఖతర్ నుంచో వచ్చేటట్టుగా పాకిస్తాన్ ఐఎస్ఐ ప్లాన్ చేస్తుంది. నిజానికి లష్కరే తోయబాకి ఇన్ఫిల్ట్రేషన్ రూట్స్ మీద, అంటే ఏ రకంగా కశ్మీర్లోకి చొరబడాలి అన్న విషయంలో మంచి అనుభవం ఉంది. దాని హ్యాండ్లర్స్ అందరూ కూడాను అటు ఇటు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. జైషే మొహమ్మద్కి ఫిదాయిన్ అటాక్స్, అంటే ఆత్మాహుతి దాడులు చేసేటటువంటి అనుభవం ఉంది. ఈ రెండిటినీ కంబైన్ చేసి
ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అంటే మందు పాత్రలు కావచ్చును, పట్టణాల్లో అటాక్స్ కావచ్చును, రాకపోకలు సాగించే రవాణా సదుపాయాల మీద అటాక్ చేయటం కావచ్చును, ఇటువంటివి రానున్న రోజుల్లో కశ్మీర్లో పెంచేందుకు ఎలిటి, లష్కర్-ఎ-తోయిబా, జేఈఎం జైషే మొహమ్మద్, ఐఎస్కేపీ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్ ఇవి హమాస్ మార్గదర్శకత్వంలో, ఎందుకంటే హమాస్ ఈ 3 పనులను చాలా చాకచక్యంగా చేయగలదు, ఇజ్రాయెల్ని చికాకు పరుస్తోంది. కాబట్టి హమాస్ మార్గదర్శకత్వంలో టర్కీ, ఖతర్ల నుంచి సూచనల ఆధారంగా పని చేయించడానికి పథకం రెడీ అవుతోంది. ఐఎస్ఐ తెర మీదకి రాకుండా ఈ పని జరుగుతోంది. జైషే మొహమ్మద్ ఇటీవలి కాలంలోనే జమాతుల్ మోమినత్ అనేటటువంటి మహిళలకు సంబంధించిన ఒక గెరిలా ఫోర్స్ను తయారు చేసింది, ఆత్మాహుతి దాడులు చేసుకునేటటువంటి వాళ్ళను. భారత్ ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తోంది. అందుకనే 2 వైపులా, ఇటు మన తూర్పు వైపున ఉన్నటువంటి సిలిగుడి కారిడార్ని, అదేవిధంగా పశ్చిమాన ఉన్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్ రూట్స్ని, వీటిని చాలా కట్టుదిట్టంగా అక్కడ పహరా ఇస్తూ ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించకుండా చర్యలు చేపడుతోంది. ఒక్క నవంబర్ 2025లోనే చొరబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి 50 మందిని మన భద్రతా దళాలు మట్టుపెట్టాయి ఒక్క నవంబర్ నెలలోనే. అంటే ఇంత పెద్ద ఆపరేషన్ చేయటం జరిగింది. సరిగ్గా దీంతో పాటు శత్రు దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను జామ్ చేయటము, అదేవిధంగా పాకిస్తానీ డ్రోన్లు వచ్చినట్టయితే అనేక డ్రోన్స్ ఒకే సమయంలో పంపి దాన్ని కన్ఫ్యూజ్ చేసేందుకు యాంటీ డ్రోన్ స్వార్మింగ్ కావచ్చును, లేజర్ ఆపరేషన్స్ నిర్వహించటం, అదేవిధంగా సరిహద్దు ప్రాంతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇంటర్నేషనల్ బార్డర్, జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ ప్రాంతంలో ఉన్న భారత పాకిస్తాన్ బార్డర్ని ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు. అదేవిధంగా కశ్మీర్లో ఉన్నటువంటి సరిహద్దు ఏదైతే ఉందో దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఎందుకంటే మన కశ్మీర్ భూభాగం కొంత పాకిస్తాన్ కబ్జాలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇది ఒక లైన్ ఆఫ్ కంట్రోల్గా చలామణి అవుతుంది. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ చుట్టూ సెన్సర్స్ తోటి గ్రిడ్ని ఏర్పాటు చేసి చొరబాటును పూర్తిగా నిషేధించేటటువంటి ప్రయత్నాన్ని మన ప్రభుత్వం చేసింది. కానీ పాకిస్తాన్ ఏదో ఒక రకంగా భారతదేశంలో, ముఖ్యంగా కశ్మీర్లో, దేశంలోని ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా పంజాబ్ కావచ్చును, ఢిల్లీ కావచ్చును, ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు లష్కర్-ఎ-తోయిబాని, జైషే మొహమ్మద్ని, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్ని, ఈ 3టిని వినియోగించేందుకు టర్కీ, ఖతర్లో ఉన్నటువంటి తన ఏజెంట్ల ద్వారా ప్రయత్నం చేస్తోంది. రానున్న రోజుల్లో వీటి పట్ల భారతదేశానికి చెందినటువంటి నిఘా వర్గాలు కానీ, భద్రతా దళాలు కానీ అప్రమత్తతతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.